ఆదివాసీ మహిళపైన జరిగిన దాడి నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో చోటు చేసుకున్న పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో పాటు అడిషనల్ డీజీ మహేష్ భగవత్, నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి జైనూరులోనే ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. జైనూరులోని ఎంపీడీఓ సమావేశ మందిరంలో పెద్దలు, నాయకులు, అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఆదివాసీ మహిళపై దాడి జరగడం బాధాకరమని, ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అదనపు డీజీ మహేష్ భగవత్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఈ సందర్భంగా వారు ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని, వైద్య ఖర్చులను భరిస్తుందన్నారు. జైనూరు ఘటనలో జరిగిన ఆస్తి నష్టంపై పూర్తి స్థాయి నివేదిక అందించేందుకు కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్ను ప్రత్యేక అధికారిగా నియమించామన్నారు. జస్ట్ టీమ్స్ స్టార్ట్ చేస్తాం, జస్ట్ అసెస్మెంట్ నడుస్తుంది. సో ప్రిలిమినరీ కూడా మనకు ఇప్పుడు తెలుస్తుంది. తర్వాత డీటెయిల్గా కూడా ఒక బ్రీఫ్ నోట్ పెట్టడం జరుగుతుంది. మనకి ఇమీడియట్లీ రాత్రి అయితే కూడా ఈ రాత్రి ప్రయత్నం చేస్తాం. సో సెక్షన్ 144 ఇప్పుడు మనము టిల్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని పెట్టడం జరిగింది. సో అది టిల్ ద సిచ్యువేషన్ పర్సెస్ అది నిత్యావసర సరుకులు వాళ్ళకు అందే విధంగా చూస్తారు సార్. ఇంత 144 సెక్షన్ అమల్లో ఉంది, ఇబ్బంది కాకుండా లోకల్. ఎస్, డెఫినెట్లీ. సో పోలీస్తో మనం కోఆర్డినేట్ చేస్తున్నాము. సో ఆల్ షాప్స్ అక్కడక్కడే ఓపెన్ ఉన్నాయి. సో వాళ్ళు అక్కడ మార్కెట్స్, ఒక్కొక్క మార్కెట్ ఈరోజు మార్కెట్ కూడా ఉంది, థర్స్డే మార్కెట్స్ ఉంటాయి. ఆ మార్కెట్స్ ఈరోజు జరగలేవు ఒక్కొక్క దగ్గర. సో బట్ నెక్స్ట్ మనం సరుకులు కోసం, అన్ని సప్లైస్ కోసం, అన్ని వెహికల్స్ అవన్నీ చూడడం జరుగుతుంది. ఎస్పీతో మనం ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేస్తాం. 31 రోజున నీలబాయి పైన జరిగినటువంటి ఘటనని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఒక ఆదివాసీ బిడ్డకు జరగరాని అన్యాయం జరిగింది. మా ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజు ఇలాంటివి జరుగుతున్నాయంటే ఎక్కడ మానవత్వం ఎడిపోతుందని చెప్పేసి మేము ప్రభుత్వాలకే మేము క్వశ్చన్ చేస్తున్నాము. మేమందరం అన్నదమ్ముల్లాగా మేమందరం కూడా కలిసిమెలిసి ఉంటున్న తరుణంలో ఎవరో మృగోడు వచ్చి ఇలాంటి పరిస్థితికంగా దాడులు చేయడం అంటే నిజంగా బాధాకరమైన విషయము. మరి నిన్నటువంటి సంఘటన ఏదైతే నిన్న జరిగిందో దాన్ని మేము ఏ స్థాయిలో చూస్తున్నామంటే, నిజానికి మా ఆవేదనతో వచ్చినటువంటి బాధ, మాకు జరిగిన అన్యాయం మరోసారి జరగద్దు అంటే అది జరగాల్సిందే. ఎందుకంటే ఇంకో మహిళ బయటికి వెళ్ళాలంటే నాలాంటి మహిళలే, నేను ఇంతమందితో తిరుగుతున్నప్పటికీ కూడా నాలాంటి మహిళలే భయపడుతున్నారు. మరి మామూలు మహిళల పరిస్థితి ఏంటని చెప్పేసి నిన్నటి ఘటన జరిగిందా, దాన్ని భయపడన్నా నిజంగా అందరూ తమ కంట్రోల్లో తమ ఉంటారని చెప్పేసి భావిస్తూనే, నిజానికి అది జరగద్దు, బాధ అనిపిస్తుంది. కాకపోతే అది జరగడము మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. నిజానికి ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మహిళలతో పాటు ప్రతి ఒక్క మహిళకు రక్షణగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా నేను చేతులు జోడించి అడుగుతాను. ఎందుకంటే రాత్రి సమయం అయిందంటే భయాందోళనకు భయపడుతున్నారు, ఏం జరుగుతుందో అని చెప్పేసి భయపడుతున్నారు. కాబట్టి ఇలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి అధికారులది. కాబట్టి మా ఆదివాసులకు, మా మహిళలకు, మా ఆదివాసీ మహిళలతో పాటు అందరి మహిళలకు రక్షణగా ఉంటారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. కుమ్రంభీం జిల్లాలో లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ అన్న ముందుకోగన్నా ప్లీజ్. తర్వాత ఇక్కడ ఆదివాసీ తర్వాత మైనారిటీ కమ్యూనిటీ మధ్యలో ఘర్షణ జరిగింది. దాంట్లో చాలా ప్రాపర్టీస్, కొన్ని షాప్స్, తర్వాత కొన్ని వెహికల్స్ అది తగ్గిపెట్టడం కానీ అక్కడ డ్యామేజ్ చేయడం, అలాంటి సంఘటన కొన్ని జరిగినాయి. సో నిన్ననే ఇమీడియట్లీ మన ఆసిఫాబాద్ ఫోర్స్తో పాటు
పక్కన ఉన్న మంచిర్యాల కానీ, రామగుండం కమిషనరేట్, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, తర్వాత మన తెలంగాణ స్పెషల్ పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ అందరి ఇక్కడి నుంచి మన ఐజీ గారు కానీ అందరు ఆఫీసర్స్ పక్క జిల్లా నుంచి ఎస్పీ గారు అందరు ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఫ్లాగ్ మార్చ్ కూడా ఇక్కడ మా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు చేశారు. 144 CRPC, ప్రస్తుతం అది 163 BNSS. ప్రొహిబిటరీ ఆర్డర్ మన కలెక్టర్ అశోకాబాద్ గారు ఇక్కడ అమలు చేయడం జరిగినాయి. పరిస్థితి ఇప్పుడు అందరి కంట్రోల్ ఉంది. ఈరోజు పొద్దున నుంచి మా ఆఫీసర్స్తో ముందుగా మాట్లాడి ఈ కేసెస్ ఇక్కడ ఏం నమోదైంది నిన్న జరిగిన సంఘటనలు, ఆ కేసెస్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎల్టీపీఓ కాగజ్ నగర్ కరుణాకర్ ఆయనకి ఎంపిక చేయడం జరిగింది. ఆయనతో పాటు స్పెషల్ టీం కూడా ఐజీ గారు డైరెక్ట్ అది సూపర్వైజ్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేసి తొందరగా ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేస్తారు. తర్వాత 31 నాడు ఇక్కడ జరిగిన సంఘటనలు ఆల్రెడీ ఆ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సంఘటనలు కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసు అది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి మ్యాక్సిమం ఏం శిక్ష ఉంది ఆ చట్టం, దానికోసం మా ప్రయత్న పక్క అది ఉంటుంది. ఈరోజు ముందుగా మైనారిటీ కమ్యూనిటీతో అక్కడ జైనూరులో, తర్వాత మన ఆదివాసీ బంధువులతో ఇక్కడ సుట్నూరు QITD ప్రాంగణంలో కలెక్టర్ మన అశోకాబాద్ గారు, ఐజీ గారు, తర్వాత మన PO ITDA మేడం, SP ఆదిలాబాద్ అందరం మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళ మనసులో ఉన్న కొన్ని మాట వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు చాలామంది నిన్న జరిగిన సంఘటనకి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కొంతమంది ప్రవేశంలో చేశారని చెప్తున్నారు. పక్కాది చట్టం అది వాళ్ళ పని చేస్తారు. ఎవరెవరు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ని బట్టి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కి మనం ముందు వెళ్తాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు కాకుండా అందరూ సామరస్యంతో పక్క ఉండాలో. గతంలో ఇలాంటి సంఘటన ఆదిలాబాద్లో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ జరగలేదు. ఫస్ట్ టైం ఇలాంటి సంఘటన జరిగినాయి. మరియు భవిష్యత్తులో పక్క ఈ ప్రివెన్షన్ కోసం మనం ముందు జాగ్రత్త చర్య అది తీసుకుంటాం. నిన్న జరిగిన సంఘటన సూత్రధారి ఎవరు జరిగినాయి అది కూడా పక్కా మన ఇన్వెస్టిగేషన్తో తెలుసుకుంటుంది. మాత్రం నిన్న జరిగిన సంఘటనలు మా పోలీస్ సిబ్బంది వాళ్ళ వంతు ఎంత లిమిటెడ్ నెంబర్ ఉన్నారు ముందు, మాకు తర్వాత చాలామంది మా ఆఫీసర్స్ కూడా ఇక్కడ వచ్చి అది అందరూ కంట్రోల్ చేశారు. ఒకటి గొప్ప విషయం అంటే నిన్న జరిగిన సంఘటనలు ఎవరు కూడా ప్రాణ నష్టం లేవు, ఎవరు కూడా ఇంజురీ కూడా లేవు, స్వల్ప గాయాలం కూడా లేవు. ఉంది ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. దానికోసం మన గౌరవనీయులు కలెక్టర్ గారు ఆల్రెడీ అది అసెస్ చేస్తూ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి కంపెన్సేషన్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మన కలెక్టర్ గారు తర్వాత QITD గారు మీతో మాట్లాడారు. కుమ్రం భీం జిల్లా ఆదివాసీ సంఘం జిల్లా అధ్యక్షుడిని. అయితే వాస్తవానికి జైనూరులో జరిగినటువంటి మిశ్రం నీలాబాయి అత్యాచారం హత్యా ప్రయత్నం సంఘటనకు తర్వాత నిన్న ఏదైతే జైనూరులో ఈ ముస్లిమ్స్ తర్వాత నాన్ ట్రైబ్స్ షాప్స్ మీద వాళ్ళ ఇండ్ల మీద దాడి చేసినటువంటి సంఘటనకు సంబంధించి ఏజెన్సీలో ప్రశాంత పరిస్థితులు తీసుకొద్దాం, మీతోని కూడా మాట్లాడతామని మమ్మల్ని ఈరోజు పిలిపించడం జరిగింది DGP. అయితే వాస్తవానికి వాళ్ళు పిలిపించారు కానీ వాళ్ళు ఏదో హడావిడిగా అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు ఏదో చెప్పి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మాకు ఏమాత్రం సమ్మతం కాదు. మాకు స్పష్టమైనటువంటి హామీ ఆదివాసులు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే వాస్తవానికి నీలాబాయికి జరిగినటువంటి సంఘటనను చూసి ఆ ఫోటో ముఖం ఛిద్రమైనటువంటి సంఘటనను చూసే వాళ్ళు ఆవేశంతో రోడ్డు మీద వచ్చి కూర్చోవడం జరిగింది. అయితే కూర్చున్నటువంటి సందర్భంలో కూడా పోలీసులకు కూడా చెప్పిండ్రు. వాళ్ళు ఏమని అంటే, సార్ మేము నిరసనను తెలియజేసి మేము వెళ్ళిపోతామనంటే వాళ్ళ మీద సడన్గా లాఠీచార్జ్ చేయడంతోనే వాళ్ళు తిరగబడి ఈ ఎవరైతే విక్టిమ్ వీళ్ళు మా మీద అగత్యాలు చేసినటువంటి వాళ్ళ మీద నిన్నటి దాడి అనేటువంటిది జరిగింది. అది అంతకుముందు సంఘటన నీలాబాయిది దురదృష్టకరమే. నిన్న జైనూరులో వీళ్ళ షాప్స్ మీద వాళ్ళ ఇండ్ల మీద జరిగినటువంటి సంఘటన కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏజెన్సీలో జరగద్దు. కానీ వాళ్ళు అవన్నీ చూసిన తర్వాత మా ఆదివాసుల మనసుల్లో ఒక భయం కూడగట్టుకొని ఉన్నది. ఇంతకుముందు చాలా మేము ఉద్యోగాలు, ఇక్కడ సోర్సెస్, భూములు, మా మహిళలందరినీ కోల్పోతున్నాం. కానీ ప్రభుత్వం పిలుపుస్తుందంటే కొండంత ఆశతో ఇచ్చిండ్రు.
మాకు స్పష్టమైన హామీ కలెక్టర్లు పీఓ తర్వాత హైదరాబాద్ నుంచి డీజీ అడిషనల్ డీజీ కూడా మాకు హామీ ఇస్తారనుకో, కానీ మాకు అవి మాత్రం సంతృప్తికరంగా లేవు. ఏంటంటే ఎట్ ది సేమ్ టైం ఆయన చేసినటువంటి నేరానికి తగ్గ శిక్ష పడుతుంది. అట్లనే మీ వాళ్ళు కూడా ఇక్కడ చేసినటువంటి శిక్షలకు సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించి శిక్షలు పడతాయని చెప్తున్నాడు డీజీ. అయితే దానికి మేము సమ్మతిస్తలేము. ఎందుకంటే నీలాబాయి సంఘటన జరగకపోతే వీళ్ళు మా వాళ్ళంతా తీవ్రంగా ఎందుకు స్పందించేవాళ్ళు? ఒక ఆదివాసీ మహిళ మీద ఇంత చుట్టుపక్కల అంతా షెడ్యూల్ ఏరియానే, వీళ్ళు ఉన్నారు అని తెలిసి కూడా దాడి చేసి దాని మీద ఆటో ఎక్కించి ఒక దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేసిండు. కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకొని వాస్తవానికి స్పాంటేనియస్గా వచ్చి దాడి చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ప్రభుత్వానికి ఏదో నివేదిక అందించడానికి హడావిడిగా వాళ్ళు మాతోని మీటింగ్ పెట్టారు, కానీ మా ఉపాధికి సంబంధించి మా మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి మాకేం సెక్యూరిటీ లేకుండా మా భూములు అన్యక్రాంతమవుతున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి భూముల మీద మేము ఎల్టీఆర్ కేసులు పెడితే అది మమ్మల్ని ఎవిడెన్స్ అడుగుతున్నారు. షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి మమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఎవరైతే కబ్జా చేసినాడో వాడిని అడగండి, 70 కంటే ముందు నీకు ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నాయా అని. కానీ అది అడుగుతలేరు. చాలామంది మా దగ్గర నాన్ ట్రైబ్స్ వచ్చి ఉంటున్నారు, వాళ్ళు ఇప్పటికి కూడా మాతో అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారు. అట్లాంటి సంబంధాలే మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి ఉండడం మట్టుకు వాళ్ళు ఎవరి జోలికి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా కలిసిమెలిసి ఉంటున్నారు, వాళ్ళు హాయిగా బతుకుతున్నారు. కానీ మా దగ్గర వచ్చి మా ప్రాంతంలో వచ్చి ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి దాడులు చేయడం, తర్వాత అధికారులు కూడా వాళ్ళకి వత్తసు పలకడం, ఇక్కడ జరిగినటువంటి సమావేశం అనేటువంటిది పూర్తిగా నిన్న వాళ్ళు మా రేప్ సంఘటన తర్వాత అత్యాచారం చేసినటువంటి సంఘటనకు వీళ్ళు మద్దతు ఉన్నది కానీ మాకు మద్దతు ఇస్తున్నట్టుగా, మాకు హామీ ఇస్తున్నట్టుగా, మాకు భరోసా ఇస్తున్నట్టుగా ఏమీ లేదు. అందుకనే ఆదివాసులలో అసంతృప్తి అనేటువంటిది ఇది ఇంతే ఉంటుంది. మాకు ఇన్ని చట్టాలు ఉన్న 170 గురించి కూడా వాళ్ళు స్పష్టమైన హామీ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఈ మా చట్టాల గురించి, పెసా యాక్ట్ గురించి దానికి ఏమైనా స్పష్టమైన హామీని ఇవ్వగలిగితేనే ఈ అధికారులను కానీ ఇమీడియట్గా ఉన్నటువంటి పీఓను కానీ కలెక్టర్లను కానీ మేము నమ్ముతాం. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటిది ఏమి మాకు నమ్మకం ఏమి లేదు. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. ప్రభుత్వ స్థాయిలో ఏ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళను ఆ జిల్లాలో కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయి అధికారులు అందరినీ కూడా ఆదివాసీని పిలిపించి మా బాధలు, మా కష్టాలు, మాకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకొని దాన్ని ఒక నివేదిక రూపంలో గవర్నమెంట్కి అందించి దానికి పరిష్కారాలు ఏమైనా చూపించగలిగితే మేము ఖచ్చితంగా నమ్ముతాం. కానీ ఇప్పుడు షెడ్యూల్ ఏరియాలో నాన్ ట్రైబ్స్ జనాభా విపరీతంగా పెరిగింది. వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటున్నామా? షాప్స్ పెట్టుకుంటున్నారు, బతుకని, కానీ జీవించే హక్కును ఆసరా చేసుకుని షెడ్యూల్ ప్రాంతాన్ని కబ్జా చేస్తామనేటువంటి దురాలోచనతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చెరిపేస్తాం, మేము అత్యాచారాలు చేస్తాం, హత్యలు చేస్తామనంటే మాత్రం కుదరదు. ఇట్లాంటి జైనూరు లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమవుతాయి. మాకు ఎవ్వరు కూడా నాన్ ట్రైబ్స్ ఎవ్వరు కూడా మాకు వ్యతిరేకం కాదు. కానీ మాకు ఉన్నటువంటి చట్టాలను స్పష్టంగా వాళ్ళకి చెప్పండి. మైగ్రేషన్ వస్తే మరి బాబు ఇక్కడ ఈ సంఘటన, ఇది షెడ్యూల్ ఏరియా, ఇక్కడ ఇట్లాంటి చట్టాలు ఉంటాయి అనేటువంటి విషయం వాళ్ళకి చెప్పి వాళ్ళు కొంచెం జాగ్రత్తతోని ఉండే విధంగా మీరు ప్రయత్నాలు ఏదైతే అధికార యంత్రాంగం చేస్తే ఖచ్చితంగా వీళ్ళ మాటలను నమ్ముతాం, వాళ్ళు చెప్పినట్టు మేము నడుచుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మహిళలను ఆటోలో కూర్చోబెట్టి లాక్కెళ్ళి అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి షేక్ మగ్దుమ్ గారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే ఉరిశిక్ష విధించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుర్గం తరఫున మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డరు, అదేవిధంగా ఆయా జిల్లా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు, పిఓ గారు అందరూ కూడా ల్యాండ్ ఆర్డర్ మీదనే ప్రధానంగా చర్చించడం జరిగింది. మేము ఎప్పుడు కూడా ల్యాండ్ ఆర్డర్ని ఉల్లంఘించలేదు. మా యొక్క భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను అమలు చేయమని చెప్పేసి అనేక దశాబ్దాలుగా మేము చెప్తూనే వస్తున్నాం. మా భూములు పోతున్నాయి, మా సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారు, మా సాంప్రదాయాల మీద దాడి జరుగుతున్నది, మా ఆదివాసీ మహిళలను అతి క్రూరంగా హత్యలు చేస్తున్నారు, మానభంగాలు, రేపులు చేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఎంఆర్ఓ నుండి అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు అందరు ఇక్కడ మేముండాలి ఇచ్చినాం. కానీ మా సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మూలంగానే నిన్న ఆ సంఘటన జరిగింది. ఎవరైతే ప్రధానంగా అక్కడ జైనూరులో జిహాద్ పేరుతోటి 54 మంది ఆదివాసీ మహిళలను బలవంతంగా వాళ్ళను మాయ మాటలు చెప్పి వాళ్ళు ఇది చేసుకొని లోబర్చుకొని పెళ్లి చేసుకొని ఆ రిజర్వేషన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి అదే కాకుండా చుట్టుపక్కల కేరమేరి కావచ్చు, అదేవిధంగా సిర్పూర్ కావచ్చు, ఉట్నూరు, ఈ తదితర ప్రాంతాల్లో మొత్తానికి కూడా ఆదివాసీ మహిళలనే టార్గెట్గా చేసి, ఆదివాసులనే టార్గెట్గా చేసి మా యొక్క అస్తిత్వం మీద దాడి చేస్తున్నారు. మా మహిళలను అత్యాచారాలు, మానభంగాలు చేసి
చంపేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిరాశ నిస్పృహతున్నటువంటి ఆదివాసీ యువతి యువకులు మహిళలు ప్రజలందరూ స్వచ్ఛందంగా నిన్న ఆ సంఘటనకు పాల్పడడం జరిగింది. అందులో ప్రధానంగా ఆ సంఘటన పాల్పడ్డ తర్వాత అందరూ కూడా సముదాయించి వాళ్ళను ఆదివాసీ భవన్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నటువంటి క్రమంలో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే హిందువులకు సంబంధించినటువంటి షాపులు ఉన్నాయో వాళ్ళపైన ఆ షాపులను వాళ్ళే దగ్ధం చేసి ఆ యొక్క దాడిని ఆదివాసీలపైకి నెట్టివే ప్రయత్నం చేస్తున్నది శుద్ధ తప్పు. కాబట్టి ఇది మళ్ళీ ఏదో ఆదివాసీలు హిందువులు ముస్లింలుగా ఈ దాడి జరిగిందని చెప్తున్నా అది శుద్ధ తప్పు. ఆదివాసీల చట్టాలను ఆదివాసీ హక్కులను కాపాడడంలో జిల్లా ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనవి కాబట్టి ఆ యొక్క సంఘటన జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు మేలుకొని మాకు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను హక్కులను మా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి మమ్మలను ఆదుకోవాలి. లేకపోతే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమవుతాయి.